చిల్డ్రన్, ఈరోజు మనం రివిజన్ టెస్ట్ డే 9లో భాగంగా ఇచ్చినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మొదటిగా వర్గ బహుపది యొక్క సాధారణ రూపమును రాయమన్నారు. వర్గ బహుపది సాధారణ రూపం ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0. రెండవది f(x) = 5x² మైనస్ 13x ప్లస్ k బహుపది యొక్క శూన్యములు 1 రెండవ దాని వ్యుత్క్రమం అయితే k విలువ కనుక్కోండి. వ్యుత్క్రమం అంటే 6 ఒక మూలం అయితే రెండవ మూలం ఎంత అవుతుంది? 1/6 అవుతుంది. ఇక్కడ మూలాలు తెలియదు కాబట్టి ఒక మూలాన్ని ఏమనుకుందాం అంటే ఆల్ఫా అనుకుందాం. రెండవ దాని ఏమనుకుందాం? 1/α. ఇప్పుడు మూలాల లబ్ధం సూత్రం, మూలాల లబ్ధానికి సూత్రం c/a. ఇక్కడ మూలాలు ఏమవుతాయి? ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా రెండవ మూలం 1/α. సి విలువ కే ఏమవుతుంది? సి విలువ అవుతుందండి. కే బై ఏ అంటే x² గుణకం అంటే 5. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతాయి. 1 = a/5. ఫ్రమ్ దిస్ k ఇది టోటల్ తీసుకెళ్తే గుణిస్తుంది. 5 1 5 అంటే కే విలువ ఎంత అవుతుందన్నమాట? 5. మూడవది √3 మైనస్ √3 శూన్యాలకు గల బహుపది కనుగొనండి. ఇక్కడ ఆల్ఫా బీటాలు శూన్యాలుగా గల వర్గ బహుపది ఏ విధంగా రాసుకోవచ్చు? x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ప్రతిక్షేపించండి. x² మైనస్ x ఇంటూ ఆల్ఫా అంటే √3 ప్లస్ బీటా అంటే మైనస్ √3 ప్లస్ ఆల్ఫా అంటే √3 బీటా అంటే మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x ఇంటూ √3కి మైనస్ √3 కలుపుతున్నాం. ఎంత వస్తుంది? 0 వస్తుంది. ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు x² x ఇంటూ 0 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 3. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? ఇక్కడ t³ మైనస్ 1 ఇచ్చారు. p ఆఫ్ 1, p ఆఫ్ మైనస్ 1, p ఆఫ్ 0, p ఆఫ్ 2, p ఆఫ్ మైనస్ 2 విలువలు కనుక్కోమన్నారు అనమాట. ఏం చేయాలి చూడండి. p ఆఫ్ 1 ప్రతిక్షేపించండి. టీ ప్లేస్లో 1 రాసి సింప్లిఫై చేయాలి. 1³ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత వస్తుంది? 1 వస్తుంది. మైనస్ 1 1 మైనస్ 1 0. నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 1 మైనస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ 1 హోల్ క్యూబ్ మీన్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఒక్కొక్కటి 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1లోంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ p ఆఫ్ 0 అంటే 0³ మైనస్ 1 0³ అంటే 0 మైనస్ 1 0 మైనస్ 1 ఇస్ మైనస్ 1. నెక్స్ట్ p ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేద్దాం. p ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2³ minus 1. 2³ means 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8. 8 minus 1 is equal to 7. Now p of minus 2. Minus 2 whole cube minus 1. Minus 2 whole cube means minus 2 into minus 2 into minus 2. Minus into minus plus plus into minus minus. 2 2s are 4, 4 2s are 8. Minus 8 minus 1 is minus 9. Now come to graph sum. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4x ప్లస్ 5. మొదటగా మనం పాయింట్లు తయారు చేద్దాం. ఇక్కడ x, ఇక్కడ y తయారు చేసుకుంటాం. x విలువలు
-3 -2 -1 0 1 2 3 -3 -2 -2 -1 0 1 2 3 వీటికి అనుగుణంగా y విలువలు ఏ విధంగా వస్తాయి కాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ p ఆఫ్ x రాయండి. x² - 4x + 5. ఫస్ట్ p ఆఫ్ -3 -3² -4 into -3 + 5 -3² 9 -2 ప్లస్ అవుతుంది 4 3 12 ప్లస్ 5 అంతా 9 + 12 21 5 26. తర్వాత p ఆఫ్ -2 -2 హోల్ స్క్వేర్ -4 into -2 ప్లస్ 5 -2² 4 -2 ప్లస్ 4 2 8 ప్లస్ 5 4 + 8 12 ప్లస్ 5 17. తర్వాత p ఆఫ్ -1 -1² -4 into -1 ప్లస్ 5 -1² 1 -2 ప్లస్ 4 1 4 ప్లస్ 5 4 + 1 5 5 + 5 10. p ఆఫ్ 0 0² -4 into 0 ప్లస్ 5 0² అంటే 0 4 0 0 ప్లస్ 5 ఎంత వస్తుంది 5. p ఆఫ్ 1 1² -4 into 1 ప్లస్ 5 1² అంటే 1 -4 ప్లస్ 5 1కి 5 కలపండి 6 6లో 4 తీస్తే 2. p ఆఫ్ 2 2² -4 into 2 ప్లస్ 5 2² అంటే 4 4 2 8 ప్లస్ 5 4 5 కలపండి 9 9లో 9 తీస్తే 1. p ఆఫ్ 3 3² -4 into 3 ప్లస్ 5 3² అంటే 9 4 3 12 ప్లస్ 5 9కి 5 కలపండి 14 14 2 తీస్తే 2 3కి 2 2కి 1 1కి 2 0కి 5 -1కి 10 వచ్చింది. ఇప్పుడు బిందువులు తయారు చేసుకోండి. -3 26 -2 17 -1 10 0 5 1 2 2 1 3 2. ఇప్పుడు గ్రాఫ్ పేపర్ తీసుకుని వాటికి x అక్షం y అక్షం పేర్లు పెట్టండి. x డాష్ y y డాష్. తర్వాత ఏం చేయాలి స్కేల్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ x అక్షం మీద విలువలు -3 నుండి +3 దాకా ఉన్నాయి కాబట్టి x అక్షంపై స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అదేవిధంగా y అక్షంపై స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద విలువలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు x అక్షం మీద y అక్షం మీద నెంబర్లు వేద్దాం. ఎంత x అక్షం y అక్షం బిందువు ఖండించుకునే బిందువు 0 1 2 3 4 5 -1 -2 -3 -4 ఇక్కడ 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26. ఓకే. ఇప్పుడు బిందువులు గుర్తుందారండి. మొదటి బిందువు -3 26 అంటే -3 26 ఇక్కడ. రెండవది -2 17 -2 17 అంటే ఇక్కడ వస్తుంది 16కి 18కి మధ్యలో ఉంటుంది. తర్వాత -1 10 -1 10 అంటే ఇక్కడ. తర్వాత 0 5 0 5 అంటే 4కి 5కి మధ్యలో ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. తర్వాత 1 2 1 2 ఇక్కడ ఇక్కడ. తర్వాత
2 1 2 1 అంటే ఇక్కడ, అలా 3 2 3 2 అంటే ఇక్కడ. గ్రాఫ్ అందంగా కనబడాలంటే ఇక్కడ 4 5 కూడా కనుక్కొని తీయండి. ఇప్పుడు కలపండి. ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ వక్రం ఎక్స్ అక్షాన్ని ఖండించడం లేదు, కాబట్టి మనం ఏం రాయొచ్చు, గ్రాఫ్ నుండి ఇచ్చినటువంటి వర్గ బహుపదికి శూన్యాలు లేవు అని చెప్పచ్చు అన్నమాట. ఎందువల్ల ఈ వక్రం ఎక్స్ అక్షాన్ని ఖండించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.